కీర్తనలు 119వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి. ఈ కీర్తనలో 3వ భాగంలో 3వ అక్షరమైనటువంటి గి లేక గిమైల్ అనే దాని మీద ప్రారంభమవుతుంది. దీనిలో చెప్పబడినటువంటి 8 వచనాలు కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి ఆసక్తి కలిగి దాని ద్వారా జీవించాలని సూచిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రతిబింబించేదిగా మనకు కనబడుతుంది. 17వ వచనంలో నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. ఈ బ్రతకడం అనేటువంటిది తర్వాత కూడా నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును అనగా ఈ వాక్యం ఆధారంగా బ్రతకటం అనేటువంటిది ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి విధంగా జీవించేటువంటి జీవితం లేక మనలో ఉన్నటువంటి ఈ గుండె, కాలేయము, తర్వాత మూత్రపిండాలు, ఇవన్నీ ముఖ్యమైనటువంటి ఈ ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయగలగటానికి పనికి రాగలిగినటువంటిది ఒక జీవం. దాని తర్వాత మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనటువంటిది లేక హృదయము లేక మనస్సు, తర్వాత నిర్ణయాత్మక శక్తి, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రాణ సంబంధమైనటువంటి జీవంగా వర్ణించబడ్డాయి. కానీ ఈ కీర్తనకారుడు తన ప్రాణం పోతుందనేమో లేక శరీరంలో క్షీణత కలుగుతుందనేటువంటి భయంతో అడగటం కాదు నేను బ్రతుకున్నట్లు. అంటే ఈ మన ఏదైతే మనుషుని యొక్క నిర్మాణంలో దేవుని సంబంధమైనటువంటిది, దేవునితో సంబంధంలోనికి రాగలిగినటువంటిది, దేవునితో సహవాసత కలిగి ఆయన విషయాలను గ్రహించి ఆ ప్రకారంగా ఆత్మలో జీవించటానికి పనికి రాగలిగినటువంటి జీవితం ఏదైతే ఉన్నదో దానిని బ్రతకటం అని కీర్తనకారుడి యొక్క అభిప్రాయం. అందుచేత ఏం చెప్తున్నాడంటే నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు అనగా ఆత్మలో జీవించి దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించి ఆ ప్రకారంగా జీవించటం అనేటువంటిది నేర్చుకోవటం. మనిషిలో మొట్టమొదటిసారి దేవుడు మరి జీవవాయువును అతనిలో ఊదినప్పుడు అతడు జీవించు ప్రాణి ఆయన అని రాయబడినది. కానీ ఆ జీవించు ప్రాణి ఈ శరీర సంబంధంగా ఈ లోక సంబంధంగా జీవించే జీవితానికి గుర్తు. మనలో ఉంచబడినటువంటి ఆత్మ దేవుని ఆత్మ చేత తాకబడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా మరి మనం ప్రతిరోజు ప్రతిసారి అన్ని విషయాలలో ఆత్మ సంబంధమైనటువంటి జీవంతో నడిపించబడటం అనేటువంటిది మరి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి విధంగా బ్రతికినట్లు గుర్తు. మనం గనక దేవుడు లేకపోయినట్లయితే చనిపోయిన వారం, ఆయన మనలో నివసిస్తున్నట్లయితే బ్రతికిన వారం. ఆ బ్రతకటం అనేటువంటిది దేవుని యొక్క వాక్యము మనలను వెలిగించి తర్వాత ఆయనతో సంబంధంలోనికి తీసుకుని రాగలిగి ఆయన ఎటువంటి వాడో మనకి తెలియజెప్పి ఆ ప్రకారంగా బ్రతకటానికి లేక జీవించటానికి సహాయపడేటువంటిది. చూడండి, ఉదాహరణకి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అనగా మనం శరీరంలో జీవించినప్పటికీ అది నిష్ప్రయోజనం. అది ఒక రోజున చనిపోతుంది, కుళ్ళిపోతుంది. నేను మీతో చెప్పుతున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుడు మనతో స్వయంగా పలికినటువంటి మాటలు, వాళ్ళతో మాట్లాడినవి, అవి తర్వాత మనకి, అవి ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఈ సేవకుడు లేక ఈ కీర్తనకారుడు నీ సేవకుడు నాయన నేను బ్రతుకున్నట్లు నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందునని చెప్తున్నప్పుడు ఈ వాక్యంలో రాయబడినటువంటి జీవం ఆధారంగా లేకపోతే ఆ వాక్యం మనల్ని ఏ విధంగా బ్రతికిస్తుందో మనలో త్రాణ పుట్టించి మనం నడవగలిగేటట్లుగా దేవుడు కోరిన విధంగా చూడగలిగేటట్లుగా చేసి ఆ ప్రకారంగా మన అడుగులు స్థిరపరిచి ఆయన కోరిన విధంగా ఉండగలగటానికి, ఆయన దృష్టిలో బ్రతికిన వారంగా జీవించటానికి
అది ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక విశ్వాసులైన మనం రక్షించబడిన తరువాత మరణంలో నుంచి జీవంలోనికి వచ్చినటువంటి మనలో ఉంచబడినటువంటి ఆత్మ వెలిగించబడిన తరువాత ఆ ఆత్మలో జీవించడం అనేటువంటిది నిజమైన విధంగా బ్రతకటం, దాని యొక్క అనుభవంలోనికి మన అందరం కూడా రావటం అనేటువంటిది ప్రతిరోజు మనం ఆ వాక్యం యొక్క వెలుగులో చూసుకుంటున్నప్పుడు జరిగే విషయం. చూడండి 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో చెప్తున్నాను. మనలో రక్షణ పొందినప్పుడు, పాప క్షమాపణ కలిగినప్పుడు మనలో కలిగినటువంటి జీవం అది సమృద్ధిగా కలిగి ఉండటానికి, అనగా ఆ జీవం ద్వారా ప్రతిరోజు జీవించగలగటానికి దేవుడు ఈ లోకమునకు వచ్చినాడు. ఆయన గొర్రెల కొరకు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయినాడు. ప్రతిరోజు ఆయన జీవం ద్వారా మరి మనం ఆ విధంగా జీవించగలగటం అనేటువంటిది అభ్యాసం చేసుకున్నటువంటి అనేటువంటిది నిజమైన విధంగా బ్రతకటం. చూడండి కీర్తన 66వ అధ్యాయం 9వ వచనం. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే. అనగా ఈ ఆత్మ సంబంధమైన జీవంలోనికి మనను ఉనికిలోనికి తీసుకుని వచ్చుట మాత్రమే కాకుండా ఆయనలో మనం జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా చేసేటువంటిది ఆయన మనలో జరిగించే ప్రక్రియ అని చెప్తున్నాడు. ఈ అనుభవాన్ని మనం లేకుండా జీవించినట్లయితే ఆత్మలో ఆయనతో పాటు మనం నడుస్తున్నట్లుగా ఉన్నట్లు కాదు. కనుక దాని విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన జీవితంలో. 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అది ఈ ధర్మశాస్త్రంలో దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఒక ఉద్దేశాలను చక్కగా వివరించి రాసినాడు. ఈ నూతన నిబంధనలో మరింత తేటగా వ్రాయబడింది. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ చాలా విషయాలు రాయబడినాయి, కానీ ఒక్క విషయాన్ని మనం గమనించినట్లయితే దేవునికి కుమారులనుగా స్వీకరించుటకై, పిల్లలుగా కాదు. పిల్లలు పుట్టినవాళ్ళు, కుమారులు ఎదిగిన వాళ్ళు, అంటే తండ్రి యొక్క హృదయాన్ని గుర్తెరిగి తండ్రి యొక్క బాధ్యతలను, తర్వాత ఇంటి యొక్క బాధ్యతలను చక్కగా తండ్రి యొక్క ఇష్టం మేరకు నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు కుమారులు. అలా స్వీకరించగలగటానికి ముందుగానే నిర్ణయించినవాడు, అదే ఉద్దేశంతో మనుషులను సృష్టించినవాడు. అనగా దేవుడు పరలోకములో నిత్య జీవాన్ని కలిగి దైవ జీవాన్ని కలిగి పరలోక జీవాన్ని కలిగి ఉంటున్నటువంటి మహామహుడు. ఆయనకు కుమారులుగా స్వీకరించబడగలగటానికి శరీర సంబంధంగా ప్రాణ సంబంధంగా జీవించేటువంటి మనుషులమైన మనలను అక్కడికి పరలోకములోనికి మార్చి ఆయనతో పాటుగా ఆయన కుమారునితో పాటు వారసులుగా ఉండటానికి మనలను ముందుగా నిర్ణయించుకుని ఉన్నాడు. ఈ విషయం అనేక మంది పాపము నుంచి రక్షించబడినటువంటి విశ్వాసులలో ఆ గ్రహింపు లోపించి పరలోక సంబంధమైన వాసులుగా జీవించే విషయంలో వెనకబడినటువంటి తనం కనబడుతున్నది. దాని విషయంలో ఈ కీర్తనకారుడు తనలో ఉన్నటువంటి ఈ ప్రాణ సంబంధమైన జీవితం ఆ పరలోక సంబంధమైన దేవుని యొక్క జీవాన్ని ఆ విషయాలను చూడగలిగేటట్లుగా, ఆ అవగాహనలోనికి నేను సరైన విధంగా రాగలిగినట్లుగా నా ఆత్మ సంబంధమైన నా యొక్క అంతరింద్రియాలను తెరువుము అని అడుగుతున్నాడు. అప్పుడు మాత్రమే మన అంతరింద్రియాలలో ఉన్నటువంటి చూడగలిగినటువంటి ఏదైతే శక్తి దేవుడు మనకు అనుగ్రహించున్నాడో, అనగా అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటిది. ఏ విధంగా పౌలు చెప్పినాడో, మేము దృశ్యమైన వాటిని కాదు కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఏదైతే స్టెఫెను మన అందరికీ కనిపించకుండా ఉన్నటువంటి పరలోకంలో ఉన్న మహిమైశ్వర్యం కలిగినటువంటి దేవుడు, ఆయన కుమారుడు మహిమపరచబడినటువంటి యేసుక్రీస్తును ఆకాశము తెరవబడి చూడగలిగినాడు. అదేవిధంగా ప్రభువు నతానియేలుతోటి, ఇక మీదట నువ్వు ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుని మీదుగా పరలోకపు దూతలు ఎక్కుటయు దిగుటయు నువ్వు చూచెదవు. కనుక ఈ అంతరింద్రియాలు వెలిగించబడి దేవుని వాక్యంలో మనుషుని యొక్క పిలుపు యొక్క ఔన్నత్యాన్ని చక్కగా చూడగలిగినటువంటి విధంగా ఈ కీర్తనకారుడు ఆశ కలిగి ఆ విషయమే దేవుణ్ణి అడుగుతున్నాడు. అదే ఇంకొకసారి చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 11వ వచనం. పరలోక రాజ్యములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, యాజకులు
అనేక మంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధకు వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి ఈ పరలోక రాజ్యం సంబంధించినటువంటి విషయాలు ఏవైతే చెప్పబడి పాత నిబంధనలు ఉన్నాయో, ఇప్పుడు మరలా ప్రభు వారి ముందుకు వచ్చి చెబుతున్నాడో అవి చూడగలిగి గ్రహించగలిగినటువంటి విధంగా వారికి అనుగ్రహించబడలేదని చెప్పబడుతుంది. కనుక ఇప్పుడు కూడా దేవుడి యొక్క రాకడను గురించి, ఆయన వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని భూమి మీద ఏ విధంగా స్థాపించబోతున్నాడు, అదేవిధంగా పరిపూర్ణతలోనికి తీసుకుని రాబడి ఆయన కృప ద్వారా వారిలో సంపూర్ణ కార్యం నెరవేర్చబడిన తరువాత ఆ పరిశుద్ధులు ఆయనతో కూడా కలిసి ఏ విధంగా రాజ్యం ఏలబోతున్నారు అనేటువంటి విషయాలు ఈ వాక్యంలో పొందుపరచబడ్డాయి. ఆ విషయాలన్నిటిని కూడా నేను చూడగలిగేటట్లుగా నా కన్నులను తెరువుము. ఎవరి కన్నులైతే తెరవబడ్డాయో చూడండి, ఇక్కడ 15వ వచనంలో 13వ అధ్యాయం, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. కనుక ఈ పరలోక రాజ్యంలో దేవుడు వారికి తెలియజెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ హృదయం దానికి సంబంధించిందిగా లేదు. వారు ఇక్కడ విషయాలు, ఆచారములు, కట్టడలతో, మతంతో కూడినటువంటి విధంగా వారి యొక్క జీవితం నింపబడి ఉన్నది. కనుక క్రైస్తవులమైన పిలువబడేటువంటి మనము దేవుని జీవంతో ఆరంభమై అది సమృద్ధిగా మనలో పనిచేస్తూ మనకు ఆత్మ సంబంధమైన అంతరింద్రియములు తెరవబడి పరలోక సంబంధమైన విషయాలను చూడగలిగేటువంటి అనుభవంలోనికి రాగలిగినట్లయితే అది నిజమైనటువంటి విధంగా మనను ఏ దేశానికి మనం పిలువబడ్డామో దానికి సిద్ధపరుస్తుంది. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. కనుక అవి మనం చూడగలిగేటట్లుగా దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరిచున్నాడు, మనం గ్రహించగలిగేటట్లుగా చేశాడు. ఈ కీర్తనకారుడి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి యథార్థతను బట్టి ఈ రోజులలో మనం కూడా వాక్యంలో వ్రాయబడినటువంటి దేవుడు మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఉన్నతమైన పరలోక సంబంధమైన దైవ సంబంధమైన ఉద్దేశాలను గ్రహించగలిగి చూడగలిగే విధంగా మనలో ఉన్నటువంటి అంతరింద్రియాలు వెలిగించబడి దాని ప్రకారంగా మనం చూడటం అనేటువంటిది కనుక నేర్చుకోగలిగినట్లయితే ఆ వాక్యము మనకు నిజమైనటువంటి విధంగా మూలగా దొరికినటువంటి సంతోషంలోనికి నడిపించగలదు. తర్వాత 19వ వచనంలో, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. ఈ 19వ వచనంలో చెప్పబడినటువంటి ఇతడు భూమి మీద నేను పరదేశినై ఉన్నానని చెప్తున్నాడు. అంతకు మునుపు కూడా కీర్తనలు 39వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చదువుదాం. నా పితరుల దృష్టి నేను పరవాసినై ఉన్నాను, నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, పరదేశి వంటి వాడను, అనగా నేను ఈ లోకానికి సంబంధించిన వాడని కాను. అదేవిధంగా 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారని, ఆత్మకు విరోధముగా పోరాడు ప్రతి శరీర ఆశను విసర్జించి, అనగా మనం అక్కడికి చెందిన వారంగా ఉండాలనేటువంటిది దానికి పిలువబడ్డాం. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవునికి కుమారులుగా స్వీకరించడానికి దేవుని యొక్క తలంపు ఉంటుండగా మనం అక్కడ వారంగా చేయబడటానికి ఏదైతే మార్పు అవసరమైనదో అది వీరందరూ కూడా గుర్తెరిగి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ వాళ్ళందరూ అటువంటి జీవితాన్ని జీవించారు. అలా జీవించగలగడానికి నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు, అనగా మేము అక్కడ ఆ విధంగా దానికి సంబంధించిన వారంగా జీవించగలగటానికి నీ వాక్యంలో నేను ఏ విధంగా జీవించాలని నువ్వు కోరుతున్నావో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా నాకు తేటగా తెలియపరచు. ప్రతిరోజు నీ వాక్యం చదువుతున్నప్పుడు నేను అక్కడ వాడనని గుర్తు చేయబడడం మాత్రమే కాకుండా ఇక్కడ నేను దానికి సంబంధించిన విధంగా ఏ విధంగా జీవించాలో నాకు తెలియపరచు. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నది. ఆజ్ఞలన్నిటినీ నీ న్యాయ విధుల మీద నాకు ఆశ కలిగి ఉన్నది. అంటే నువ్వు ఏ విధంగా న్యాయముతోటి తీర్పు తీర్చబోతున్నావో నా యాత్రా జీవితం ఆఖరిలో వాటిని తెలుసుకోవడానికి నాకు ఆశ కలిగి ఉన్నది. ఎక్కడైనా సరే అది నేను తెలుసుకోకుండా మిగిలిపోయినట్లయితే, లేక ఆ న్యాయ విధిని కనుక నేను సరైన విధంగా అవలంబించకపోయినట్లయితే నేను తప్పిపోతానేమో, అంగీకరించబడనేమో, అయోగ్యుడినిగా ఎంచబడతానేమో అని 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు చెప్పినట్లుగా నేను అనేక మందికి బోధించిన తరువాత భ్రష్టుడనైపోతునేమో అని, లేక తిరస్కరించబడుతునేమో అని. అందుచేత నా ప్రాణము క్షీణించుతున్నది. కనుక నువ్వు కోరిన విధంగా జీవించగలగటానికి, అవసరమైన విధంగా జీవించగలగటానికి కావలసిన విధంగా
నువ్వు తీర్చిపోయేటువంటిది నీ న్యాయ విధుల విషయంలో ఎంతో ఆశ కలిగి ఉన్నాను. అంటే నేను తప్పిపోకుండా ఉండగలగటానికి ఏదైతే నీ విధులను సరైన విధంగా గ్రహించాలో, ఆ విధంగా నా జీవితాన్ని క్రమబద్ధం చేసుకుని జీవించాలో దాని కొరకే నా కృప చూపించు. తర్వాత 21వ వచనం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఈ గర్విష్ఠుడు అనేటువంటి మాట మొట్టమొదటిసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది. అంటే అంతకు మునుపు చాలాసార్లు ఆ పదం వాడబడినప్పటికీ ఎవరిని గురించి చెప్పబడిందో తర్వాత రాయబడినటువంటి పుస్తకంలో రాయబడింది. కానీ అతడు మొట్టమొదటిసారిగా గర్విష్ఠుడిగా ఎంచబడినవాడు. అది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంది. చూడండి 16-17 వచనాలు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయుతూ వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరేబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. కావున నేను నిన్ను నేలను పడజేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. ఇది ఈ గర్విష్ఠుడు ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తి అపవాది లేక సాతానుడు, మన ఆది సర్పము అనేటువంటి మన అందరికి మోసపరిచి దేవుని నుంచి దూరంగా అనేక మందిని లోపరుచుకొనుచున్నటువంటి ఈ యుగ సంబంధమైన దేవత. అతను గురించి మొట్టమొదటిగా చెప్పబడినప్పుడు అతడు తన సౌందర్యాన్ని చూచుకొని, తర్వాత గర్వించినవాడు, తేజస్సు చూచుకొని, అంటే దేవుడు దేనితోడైతే అతను అలంకరించాడో, ప్రభావవంతంగా ఉంచాడో, దేవుని సన్నిధిలో నిలబడగలగటానికి, దేవుని వైపు చూడగలగటానికి, దేవునికి అతి సమీపంగా ఉండగలగటానికి ఇవ్వబడిన ఆధిక్యత ఉన్నదో దానిని బట్టి తను గొప్పవాడని అనుకుని గర్వించిన వాడుగా చేయబడ్డాడు. ఇక్కడ అదే విషయాన్ని మన యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటిది గర్విష్ఠులను నువ్వు గద్దించుతున్నావు. ఏ విధంగా ఈ అపవాది గద్దించబడి నేల పడద్రోయబడి అందరికీ హేళనగా చేయబడ్డాడో, అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో జరగబోయేటువంటి యుద్ధంలో అతడు ఓడించబడి నేల మీద పడవేయబడతాడు. మన ప్రభువు లూకా సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, అపవాది మెరుపు వలె నేను కింద పడవేయబడ్డాడు చూచితిని. ఈ విషయాలన్నిటినీ కూడా అది అతని యొక్క గర్వాన్ని బట్టి జరిగిన విషయాలు. సో ఈ శాపగ్రస్తమైనటువంటిది అంటే దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనకుండా తనంతట తానుగా జీవించగలను, లేక నేను గొప్పవాడను, తను తాను హెచ్చించుకునే స్వభావం కలిగిన వారందరూ కూడా ఆ గర్విష్ఠుల కోవలోనికి చెందేవారుగా ఉంటారు. కనుక విశ్వాసులమైన మనం దేవుని యొక్క జీవం ఆధారంగా ఆయనను బట్టి ఆయన ద్వారా జీవిస్తున్నామనేటువంటి అవగాహన లేకుండా మనం ఈ లోకంలో కలిగినటువంటి జ్ఞానము, ధనము, ఐశ్వర్యము, తెలివితేటలు వాటిని బట్టి కనుక దేవుడిని ప్రక్కన పెట్టి మనల్ని మనం హెచ్చించుకునే స్థితిలో, లేక మన వైపు మనం చూసుకునేటువంటి స్థితి అంతయు కూడా దేవుడు దాన్ని గర్విష్ఠులుగా ఇచ్చేవాడుగా ఉంటాడు. అది ఆరంభం అపవాది అయినటువంటి సాతాను దగ్గర నుంచి ప్రారంభమైంది. కనుక అది ఈ కీర్తనకారుడు గ్రహించాడు. కనుక ఈ గర్వానికి ముందు ఈ పడిపోవడానికి ముందు గర్వం నడుచును. కనుక అతడు పడిపోయేవాడు. మనం ఈ తన తేజస్సును చూచుకొని, సౌందర్యాన్ని చూచుకొని పడిపోయినటువంటి అపవాది వలె కాకుండా మన జీవానికి ఆధారమైనటువంటి మన ప్రభువు వైపు చూస్తూ కనుక ప్రతిరోజు కనుక మనం జీవించగలిగి దీనులమైనట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, దీనిని మనం ఈ ప్రమాదం నుంచి మనం భద్రపరుచుకోగలుగుతాం. తర్వాత 22వ వచనం, నేను నీ శాస్త్రములను అనుసరించుతున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము. అతడు అపవాది ఏ విధంగా అయితే గర్విష్ఠుడై పడిపోవడం చేత నిందకు, అవమానానికి గురి చేయబడ్డాడో, ఒకవేళ నేను ఆ విధంగా జీవించినట్లయితే నా మీదకు నింద, తిరస్కారం వచ్చే అవకాశం ఉన్నది. కనుక నేను గర్విష్ఠులు కాకుండా దీనుడినై ఆయన గర్విష్ఠులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. అనగా నీ కృపను నాకు అనుగ్రహించి నేను నాలో ఉన్నటువంటి ఆ పాత శరీర సంబంధమైనటువంటిది, నన్ను నేను చూసుకుని గర్వించేటువంటిది, నాకు కలిగిన వాటి విషయమై అతిశయపడుతూ నిన్ను లెక్క చేయకుండా, మనుషులను లెక్క చేయకుండా ఉన్నటువంటి నాలో హెచ్చించుకునే స్వభావం మీద నుంచి, దాని ద్వారా రాబోయే తిరస్కారం నుంచి నన్ను భద్రపరచు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.
ఎప్పుడైతే మనం అపవాది యొక్క కుతంత్రాల నుంచి, అతని యొక్క అధికారం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యాధికారంలోనికి, ఆయన ప్రభావం కిందకి, ఆయన ద్వారా నడిపించబడేటువంటి ఆశ కలిగి ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉంటామో, అప్పుడు మనకు వ్యతిరేకంగా అధికారులు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. ఉదాహరణకి దానియేలు జీవితంలో 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, అతనితో పాటుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇతడు ప్రభువుని ఆరాధించి ప్రభువును పూజించేవాడుగా ఉన్నాడని అతనికి విరోధంగా సభను తీర్చి మాట్లాడారు. ఈ అధికారులు ఈ పరలోక స్థలాల్లో చూసినట్లయితే పడిపోయినటువంటి అపవాదితో పాటుగా పయనించేటువంటి వారు. అతడు దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు అతనితో పాటుగా ఉన్నటువంటి 3వ వంతు ఈ దేవదూతలు, వాళ్ళని గురించి కీర్తన 82వ అధ్యాయంలో వారిని కూడా అధికారులను వ్రాయబడింది. ఎప్పుడైనా ఒక వ్యక్తి దేవుని కొరకు స్పష్టంగా యథార్థమైన హృదయంతో ఆయన జీవం ద్వారా ఆయన కోరిన విధంగా జీవించడానికి వారి కన్నులు తెరవబడి పరలోక సంబంధమైన విషయాలను చూడగలిగి ఆ ప్రకారంగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తూ దేవుని కృప ఆధారంగా ఆయన యందు విశ్వాసం ఉంచి నడిచేటువంటి ప్రతి బిడ్డకు కూడా ఈ జరిగేటువంటి ప్రమాదం ఏమిటంటే, అధికారులు వారికి విరోధంగా సభ తీర్చి వారిని ఏ విధంగా పడగొట్టాలని దానియేలు జీవితంలో చూచినట్లుగా మన జీవితంలో కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ విషయాన్ని గుర్తెరిగినటువంటి కీర్తనకారుడు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి. ఈ ఆలోచనకర్త ఆ విధంగా అధికారులు మనకు విరోధంగా సభ తీర్చినప్పుడు మనకు తోడుగా ఉండి, మనుషులు ఎవరు మనకు తోడుగా ఉండరు. కానీ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ప్రభు మనకి ఏదైతే మాటలు చెప్పి ఉన్నాడో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు ఆలోచనకర్తగా ఉండి మనము నడవవలసినటువంటి తీరు, అంటే ఈ అధికారులు మనకు విరోధంగా మనల్ని పడగొట్టడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తమైన విషయాలను బోధించి మనం ఆయన యందు ధైర్యపరచబడగలిగేటట్లుగా ఉండేటువంటి విధంగా చేస్తాడు. తర్వాత చూడండి 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడం, ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఈ ఆలోచనకర్త మనం ఇప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో తెలియజెప్పేవాడుగాను, తరువాత రాబోతున్నటువంటి సంగతులను గురించి మనకు తెలియజెప్పి దాని కొరకు మనం ఇక్కడ ఏ విషయంలో కూడా లొంగిపోకుండా ముందున్న వాటి కొరకు సిద్ధపరచబడగలిగే విధంగా మనకు ఆలోచనకర్తగా ఉండి ఆ అధికారుల యొక్క ఉచ్చు పన్నాగముల నుంచి మనని కాపాడి భద్రపరిచేవాడిగా ఉంటాడు. ఆ విషయాన్ని అతడు గుర్తెరిగిన వాడై, నీ శాస్త్రములు నాకు సంతోషకరములు, నా కన్నులు తెరవబడి నీవు రాయబడినటువంటి వచనాలన్నీ నేను చదువుతున్నప్పుడు అవి నాకు సంతోషాన్ని, నాలో ఉంచబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనకర్తగా ఉండి ఆ వాక్యమిక వెలుగులో రాయబడినటువంటి రాబోతున్నటువంటి కంటికి కనబడినటువంటి అనేకమైన విషయాలను చూస్తున్న జీవితంలో పరదేశిగా ఉన్నటువంటి నాకు వన్నీ కూడా తోడుగా ఉండి గర్విష్ఠుడైన అపవాది నుంచి, అతనితో పాటుగా ఉన్న అధికారులు నన్ను పట్టవలనని పడగొట్టడానికి ప్రయత్నం చేసేటువంటి వారి యొక్క పన్నాగముల నుంచి ఆయన నాకు ఆలోచనకర్తగా ఉండి నన్ను భద్రపరిచి నడిపించి నన్ను ఆయన కోరుతున్నటువంటి రేవుకు నన్ను నడిపించేటువంటి దేవుడిగా నాయకుడిగా నాకున్నాడు. ఆ అనుభవం కొరకు అది కలిగినటువంటి కొంత అనుభవంతో అవి నాకు ఆలోచనకర్తలుగా ఉన్నవి అని చెప్తున్నాడు. కనుక రాయబడినటువంటి ఈ విషయాలు మనందరి విశ్వాస జీవితంలో చక్కగా పొందుపరచబడి మన అనుభవంగా మార్చబడి దేవుడు కోరుతున్నటువంటి రీతిలో మనం ముందుకు సాగగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చినటువంటి వాక్యభాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీని యొక్క అవగాహనలోనికి మేము రాగలిగి మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు మా పక్షంగా మీ దయను కనపరిచి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.